గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. పరాభవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు లోగిళ్లలో ఉగాదికి సంబంధించి ముందుగా మనకి గుర్తొచ్చేది పచ్చడి, పంచాంగం కదండి. అయితే మరి పంచాంగ శ్రవణం మాత్రం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటారు, చాలా ఆతృతగా ఎదురు చూస్తారు, వింటారు, ఆచరణలో కూడా పెడతారు. అంటే ఇటు వ్యయం కానీ, ఆదాయం కానీ, లేదా రాజపూజ్యం కానీ, అవమానం కానీ ఏ విధంగా ఉంది, ఎలా అలర్ట్గా ఉండాలి, అనుగుణంగా ఎలా లైఫ్ని ప్లాన్ చేసుకోవాలి ఈ సంవత్సరం పాటు అని ప్రతి ఒక్కరం కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాం. మరి అట్లాగే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈ కొత్త సంవత్సరంలో తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. మీకు, మీ టీంకి, యాజమాన్యానికి అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. మన కాంబినేషన్ లో వచ్చే రాశి ఫలాల కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తుంటారు. ఇక పోయిన సంవత్సరం ఉగాది ఇంకా ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి పోయిన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది ఒక సంక్లుప్తంగా తెలియజేద్దాం. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అన్నది రాశుల వారిగా తెలుసుకుందామండి. సో క్లుప్తంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ మనం చెప్పుకుంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరం, యూనివర్సల్ పీస్ అంతా ఒక బాధలు వాటిలోంచి కయోటిక్ పరిస్థితి నుంచి ఒక స్మూత్ ల్యాండింగ్ అనేది లాస్ట్ ఇయర్ జరిగిందండి. మరి ఈ సంవత్సరం ఏం జరుగుతుంటే శ్రీ పరాభావనామ సంవత్సరంలో 3 రకాలు జరుగుతూ ఉంటాయంట. పరాభావనామ సంవత్సరే కాలస్వరూపం అంటారు. అంటే మనకున్న టైం, డే టైమా, నైట్ టైమా, మనకు సీజనల్స్, ఋతువులు ఉంటాయి అన్నమాట. వర్షాకాలం, ఎండాకాలం, వానాకాలం. అంటే ఆ కాలం యొక్క స్వరూపాన్ని బట్టి మనం నడవక మనం మార్చుకోవాలి అనమాట. ఇప్పుడు ఎండాకాలం ఉన్నట్టు చలికాలంలో ఉన్నట్టు వర్షాకాలంలో ఉండలేం కదండి. మన లైఫ్ స్టైల్ మారుతూ ఉంటుంది. మరి శ్రీ పరాభావనామ సంవత్సరం ఎలా ఉంటే బాగుంటుంది, ఆ యొక్క కాల స్వరూపం ఎలా ఉంటుంది అని మనం తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. టోటల్ ఇయర్కి ఇది మనకు ఒక థీమ్ని సెట్ చేస్తుంది అనమాట. ఆ జీన్స్ అంటారు చూసారా, ఆ సీడ్ మనకు తెలుస్తుంది అనమాట. ఏ చెట్టు మామిడి చెట్టు లేకుండా దానిమ్మ చెట్టు ఎలా తెలుస్తుందో ఆ ఫ్లేవర్ మనకు ముందుగానే ఈ యొక్క టైటిల్లోనే తెలిసిపోతుంది. శ్రీ పరాభావనం సంవత్సర. 3 రకాల అర్థం ఏంటో. పరాభవం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి దూరంగా ఉండాలి, అవే ఫ్రమ్ ది ఫియర్, అవే ఫ్రమ్ ది అవమానం, అంటే అవమానానికి, అపజయానికి దూరంగా ఉండాలి అని దాని మీనింగ్ అండి. సో ఇక్కడ మనకి ఏం చెప్తుంది అంటే 3 రకాల లక్షణాలు ఈ యొక్క సంవత్సరంలో మనకి నారద మహర్షి నారద సంహిత అనే గ్రంథంలో వివరించారు. నారద మహర్షి ఎందుకు చెప్పాడంటే ఆయన యొక్క సంతానం 60 మంది యుద్ధంలో చనిపోవటంతో విష్ణుమూర్తిని ప్రార్థిస్తే వాళ్ళు ఈ కాలగమనంలో ఉండి ప్రతి సంవత్సరాన్ని వాళ్ళ యొక్క స్వరూపాన్ని ప్రభావితం చేస్తూ ఉంటారని ఒక వరం ఇస్తారు. అందుకని నారద మహర్షి అందులో నారద సంహిత అనే బుక్ లో రాస్తూ ఉంటారనమాట. ఇందులో శ్రీ పరాభావనామ అనే ఒక కుమారుడు యొక్క అధ్యక్షుడైన ఆయన ఏం చేస్తుంటాడంటే ఈ సంవత్సరం అంతా 3 పనులు చేస్తుంటాడు. నృపాణం మానభంగ కృత్, అంటే రాజులకు అవమానాన్ని తీసుకొస్తాడంట. రెండోది దండనీతి వివృద్ధి, అంటే పనిష్మెంట్స్, తీవ్రంగా సీరియస్ గా పనిష్మెంట్స్ ఉంటాయంట. మూడోది జనక్షోభ అని చెప్తాడు. అయితే ఒక యాస్ట్రిక్ కండిషన్స్ అప్లై. ఆ కండిషన్స్ ఏంటంటే ఎవరైతే ధర్మబద్ధంగా ధర్మాన్ని కాపాడుతూ ఉంటారో వాళ్ళకి ఏమీ కాదు, ఎవరైతే అధర్మంగా ఉంటారో వాళ్ళకి మన టైం సెన్స్ ఇస్తుంది, మీరు రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నారు, కాలం పరీక్షిస్తుంది, దానికి అనుగుణంగా పనిష్మెంట్లు కూడా మనం రెడీగా ఉండాలి. కరెక్ట్. అంటే మనం ఎప్పుడైతే రాంగ్ ట్రాక్ లో ఉన్నామో రిజల్ట్ కూడా రాంగే వస్తుంది. అందుకని దేవతలు మనం ఎప్పుడు సన్మార్గంలో ఉండి చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అంటారు. మనం ఒకసారి రాంగ్ ట్రాక్ లో వెళ్ళిపోతే మరి ఎవరు సరి చేస్తారు, ఎవరో ఒకళ్ళు సరి చేయాలి కదా. ఆ సరి చేస్తే శ్రీ పరాభావనామ సంవత్సరం. నాన్న నీకున్న ఈ భ్రమలన్నీ తొలగించేసి నువ్వు రాంగ్ ట్రాక్ లో ఉన్నావు, దానికి కావాల్సిన మొత్తం అంతా డీలేయర్ చేసేసి చక్కగా మళ్ళీ సన్మార్గంలో పెడతారు. ఎప్పుడైతే మనకి సరైన నాలెడ్జ్ ఉంటుందో, సరైన డెసిషన్ తీసుకుంటామా, సరైన రిజల్ట్ వస్తుంది. సరైన జ్ఞానం మనకు లేకపోతే రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయి అధర్మబద్ధంగా చేస్తే అగైన్ పనిష్మెంట్ వస్తుంది. అందుకని సన్మార్గంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఏమీ కాదు. ఇంకా ఈ కాలపురుషుడు వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. ఎవరైతే హంగు, ఆర్భాటం, డాంబికం, పైక ఒకటి ఉండేసి లోన్ ఇంకొక విధంగా ఉంటారు, వాళ్ళకి మొత్తం వెళ్ళిపోయేసి అవమానాలు జరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. సో సంక్లుప్తంగా పరాభావనామ సంవత్సరం మనకి ఇవ్వబోతుంది ఈ 3 రకాల రిజల్ట్. అయితే మనం రాసుల వారిగా, నక్షత్రాల వారిగా చూసుకుంటాం కాబట్టి ద్వాదశ రాసుల వారికి అండ్ నక్షత్రాల వారికి ఎలా ఉంటుంది, ఒకవేళ అటు ఇటుగా ఉంటే ఎలాంటి రెమెడీస్ పాటిస్తే వాళ్ళు సునాయాసంగా ప్రయాణం కొనసాగించవచ్చు అన్నది. సురేష్ బాబు గారు, మరి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందండి? ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి, ధనం దేహి, సర్వకామాంచ దేహి మే.
స్వర్ణలక్ష్మి అమ్మవారు కర్కాటక రాశి వారికి బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని మనం కోరుకుందాం. ఎలాంటి పరిస్థితుల్లో కూడా చక్కగా నవ్వుతూ హ్యాపీగా దృఢంగా ఉండాలి. అలాంటి ఒక మనస్తత్వం అమ్మవారికి వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటూ, అలానే రాజ్యం దేహి, వీళ్ళకి చక్కటి ఒక పదవి, ఒక అధికారము, ఒక దర్పము, ఒక స్టేటస్, ఒక పవర్ ఇవ్వాలని మనం కోరుకుంటూ, విశేషంగా ధనం ఇవ్వాలి. నా కోరిక ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉంటే ఇంటి నిండా ధనమే ఉండాలి, ఆఫీస్కి పోతే ఆఫీసులో ధనం ఉండాలి, శత్రువు ఇంటికి పోయినా కానీ కాసేపు కూర్చుంటే వాళ్ళ ఇంటి నిండా వీళ్ళ ప్రభావంతో ధనం నిండిపోవాలి, వాళ్ళు నవ్వుతూ ఉండాలి. అట్లాంటి చక్కగా వీళ్ళకి అమ్మవారు ఇవ్వాలని. సర్వకామాంచ సిద్ధి, అవి కాకుండా ఇంకా మనకి చాలా చాలా కోరికలు ఉంటాయి కాబట్టి ప్రతి కోరిక కూడా అమ్మవారు చిటికిలో ఆన్ ది స్పాట్లు అన్ని నెరవేర్చాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఈ రాశి వాళ్ళకి కర్కాటక రాశి చూసుకుంటే పునర్వసు 4వ పాదము, చాలా చాలా శ్రీరామచంద్రమూర్తి పుట్టిన నక్షత్రం ఇది. పుష్యమి 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రంలో గురువు ఉచ్చ స్థానంలో ఉంటారండి. ఆ గురువు గారిని పట్టుకోలేమంట, అంత స్ట్రాంగ్ గా ఉంటారు. ఎందుకు ఈ నక్షత్రం గురించి ఎంత మనం మాట్లాడుకుంటున్నాం అంటే, గురువు ప్రస్తుతం ఈ నక్షత్రంలోనే ఉన్నారు, పునర్వసులో ఉన్నారు. తర్వాత వాళ్ళు పుష్యమి నక్షత్రంలోకి వెళ్ళిపోతారు. గురువు ఎప్పుడైతే పుష్యమి నక్షత్రంలోకి వెళ్ళారో గురు పుష్య యోగం అంటారు. ఆ ఇయర్ అంతా చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అందులో ఆ నక్షత్రంలో పుట్టిన జాతకులు ఎవరైనా ఉంటే వాళ్ళు గ్రేట్ పీపుల్ రాసి పెట్టుకోండి. ఇన్ కేసు లేదంటే నాకు ఫోన్ చేయడానికి నేను వివరణ ఇస్తాను. నాకు కూతురు ఉందండి, చూసుకుందాం. అయితే పుష్యమి నక్షత్రంలో గనక గురువు ఉండి ఎవరైనా జాతకంలో గనక ఉంటే వాళ్ళు గ్రేట్ పీపుల్, ధనవంతులు అయిపోతారు. ఇంకా చదువు బాగుంటుంది. వాళ్ళ పక్కన ఉంటే మనం కూడా అదృష్టమే. నిజం అండి, ఇది నేను ఒక లేడీ అమెరికా నుంచి చేసింది. చూసుకున్నప్పుడు ఇదే మాట చెప్పాను, మీకు మహాభాగ్య యోగం అండి, మీరు ఎక్కడ ఉంటే అక్కడ సంపదలే అని చెప్పాను. అని ఆలోచించి, అవునండి మా నాన్నగారు చెప్పేవాళ్ళండి, నేను పుట్టిన తర్వాత బాగా కలిసి వచ్చిందని. పెళ్ళైనా కానీ అత్తగారింట్లో కూడా అవునండి మేము నేను పెళ్ళైన తర్వాత మా ఆయనకి అమెరికా అంతా వచ్చేసామని. నువ్వు జాబ్లో చేరావు కదా, ఆ జాబ్ కూడా బాగుండండి, ఒకే కంపెనీలో 10 ఏళ్ళ మీద చేస్తున్నాం అంటే అదృష్టం కొద్దీ ఆ కంపెనీ ఎదుగుతూ ఉంది, వాళ్ళకి అర్థం కావట్లేదు. లేకుంటే ఈ ఐటీలో జాబ్లు ఏమైనా టపా మారేస్తూ ఉంటారు. ఒకే కంపెనీలో 10 ఏళ్ళ మీద చేస్తుందంటే అర్థం చేసుకోండి ఈ యొక్క ప్రభావం. ఆమె తర్వాత పాపం అంటే వాళ్ళు ఎక్కడుంటే అంత గ్రోత్ ఉంటుంది. అందుకని ఇలాంటి ఈ ఉన్న వాళ్ళు కనుక ఎవరైనా దొరికితే ఈ నక్షత్రం వాళ్ళు కర్కాటక అంటే ఈ రాశి వాళ్ళ గురించి గొప్ప వాళ్ళకి తెలవదండి. ఎమోషనల్ ఎక్కడెక్కడ చూస్తుంటారు. నా బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ పక్కన నుండి చూస్తుంటే నేను పక్కన నుండి చెప్పాలి నీకు ఇది ఇది అని అవునవును అనుకుంటాను అనమాట. అందుకని ఇలా ఎందుకు చెప్తున్నానంటే, గురువు ఈ శ్రీ పరాభావన సంవత్సరంలో పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. ప్రస్తుతానికి పునర్వసులో ఉన్నారు. అందుకని ఎక్కువగా మాట్లాడుతున్నాం ఈ నక్షత్రాల గురించి. అలానే ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలంతా కూడా కర్కాటక రాశిలో ఉంటారు. తర్వాత వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 11 ఉంది. అంటే వచ్చే ఆదాయం తక్కువ, వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి ఒక రీజన్ కూడా ఉంది, మనం ముందు చెప్పుకున్నాం. తర్వాత వచ్చే రాజ్యపూజ్యం 4 ఉంది, అవమానం 7 ఉంది. అంటే టోటల్ గా వీళ్ళకి ఖర్చులు ఎక్కువగా ఉంటుంది, అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారని మనకి ఇక్కడ ఈ పట్టికలో మనం ఈ యొక్క అర్థమవుతుంది. కానీ దీనికి వివరణ కనుక అంటే మీకు చాలా బాగా తెలుస్తుంది అది ఎందుకు అలా వచ్చింది అనేది. ఇందులో పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి హీ హూ హే హో డాడీ డూ డే డో అన్న అక్షరాలంతా కూడా వీళ్ళకి ఇందులో ఫస్ట్ పేరు కనుక బాగా పాపులర్ అయిన పేరు ఉంటే ఈ నక్షత్రం ఈ రాశి అవుతుంది వాళ్ళది. గ్రహస్థితి చూస్తే 9వ ఇంట్లో శని ఉన్నాడండి. 9వ ఇంట్లో శని ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తారు వీళ్ళకి. ఏ పని చేసినా అంటే వీళ్ళకి ఖచ్చిత దుఃఖం ఖచ్చిత సుఖం అని చెప్పేసి కభీ ఖుషి కభీ గమ్ ఒక హిందీ మూవీ ఉన్నట్టు పాపులర్ మూవీ. వీళ్ళకి బాగా హ్యాపీగా ఉంటుంది, ఉన్నటువంటి సడన్ గా కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు, మళ్ళీ బాగుంటుంది. అంటే అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటుంది. అవి కూడా కొంచెం అప్పుడప్పుడు, రెగ్యులర్ కాదు. కభీ అంటే కభీ అప్పుడప్పుడు నవ్ అండ్ దెన్, ఇంగ్లీష్ లో నవ్ అండ్ దెన్ వీళ్ళకి అలా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ శని ఓవరాల్ గా ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్ అయిన లైఫ్ ని ఇస్తాడు వీళ్ళకి. తర్వాత గురువు వీళ్ళకి 12వ స్థానంలో ఉన్నారని, తర్వాత మాత్రం ఫస్ట్ హౌస్కి వెళ్తూ ఉన్నారు. 12వ స్థానంలో ఉండి విపరీతంగా ఖర్చులు అవన్నీ చేస్తూ ఉంటారు. అందుకని ఖర్చులు విపరీతంగా పెరిగిపోతుంది. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఫస్ట్ హౌస్కి వెళ్ళిపోతారో, జనరల్గా ఫస్ట్ హౌస్లో శని గురువు మంచి చేయడు, పదవి భ్రష్టం అంటారు. కానీ వీళ్ళకి అలా కాదు, ఎందుకంటే ఆయన ఓన్ కాబట్టి, రెండోది ఉచ్చ స్థానంలో ఉంటారు కాబట్టి తీవ్రత తగ్గుతూ ఉంటుంది అని మనకి చెప్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ రాహు 8th హౌస్ లో ఉండి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారండి. చాలా మంది టెన్షన్స్ అవి అని చెప్తుంటారు కానీ బట్ రియల్ లైఫ్ లో నేను చూసినప్పుడు రాహు 8th హౌస్ లో ఉండి పిహెచ్డీలు చేసిన వాళ్ళు చాలా మందిని చూసాను. అప్పటిదాకా జ్యోతిషం నేర్చేసుకుంటూ ఉంటారు, అప్పటిదాకా మంత్రాలు సిద్ధులన్నీ చేస్తూ ఉంటారు, రీసెర్చ్ ఓరియంటెడ్, ఫారిన్ వెళ్ళాలి దాని గురించి ఎక్కువ చేస్తూ ఉంటారు. బట్ కొంచెం మానసికంగా టెన్షన్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. తర్వాత కేతు 2nd హౌస్ లో ఉండి ప్రాపర్టీకి సంబంధించిన వ్యవహారాల్లో బాగా అనుకూలంగా ఉంటుందని చెప్తారు అనమాట. ప్లస్ ధనానికి కట్టింగులతో వస్తుంది అని మనకి శాస్త్రంలో వివరించారు.
మనం ఇప్పుడు శని గురించి మాట్లాడుకుంటే శని వీళ్ళకి 9th హౌస్లో ఉండటంతో ధర్మబద్ధంగా వర్క్ చేస్తారు. ఎప్పుడైతే ధర్మబద్ధంగా మనం కనుక వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే లక్ష్మీదేవి వస్తుంది. 9వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా లక్ష్మీదేవి వస్తుంది. బట్ ఇక్కడ శని ఉండటం వల్ల ఏమవుతుందంటే హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ధర్మబద్ధంగా పనులన్నీ చేసుకుంటూ పోతుంటే చక్కగా బాగుంటుంది. ఫాదర్కి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బట్ శని ఇక్కడ ఏం చెప్తారంటే మహా దుఃఖం ఖచ్చిత్ సుఖం ఖచ్చిత్ సుఖం అని ఖచ్చిత్ దుఃఖం ఖచ్చిత్ సుఖం అంటే కొన్నిసార్లు దుఃఖం కొన్నిసార్లు సుఖం ఉంటుంది, అప్పుడప్పుడు ఉంటుంది. బట్ స్వధారా స్వతం క్లేశ అంటే భార్యకి పిల్లలకి మధ్యలో మానసికంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తూ ఉంటారు. బట్ అదైతే నేను పెద్ద ప్రాబ్లం ఏమనుకోను, వస్తూ ఉండిపోతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ శని వీళ్ళకి 11వ ఇంట్లో దృష్టి ఉండటంతో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో లైఫ్ అంతా చాలా స్ట్రాంగ్గా ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటారు. ఓకే. తర్వాత 6th హౌస్లో దృష్టి ఉండటంతో శత్రువులు అనేవాళ్ళు వీళ్ళ దగ్గరలో ఉండరు. రెండోది సక్సెస్ వస్తుంది, ధన ప్రవాహం కూడా బాగుంటుంది. అంటే శని వీళ్ళకి బాగా చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గురువు మనం చెప్పుకుందాం చాలా ఇంపార్టెంట్. బాగా తెలిసిన వాళ్ళు కూడా నా లైఫ్లో ఇవి సేమ్ ఉన్నారు. ఈ రాశి వాళ్ళ దగ్గర నుండి చూస్తూ ఉంటాను కాబట్టి ఒక 3-4 ఉన్నారు. నాకేంటో ఏ రాశి వాళ్ళకి ఆ రాశి వాళ్ళ గ్రూపులు ఉన్నారనమాట. ఫోన్ చేసి అందరూ ఒకేసారి చేస్తారు. ఆ రాశి యొక్క ప్రభావం ఏంటి వీళ్ళకి ఏమైందంటేనండి 3 years నుంచి మనం రాశి ఫలాలు చేసుకుంటున్నాం కదా. ఫస్ట్ వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి. ఆ ప్రాబ్లమ్స్ కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్కి చాలా బెటర్. ఓకే. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే వచ్చే ఇయర్ ఇంకా చాలా బాగుంటుంది. సూపర్. సో ఆ కంపారిటివ్ గ్రాఫ్ చూసుకుంటే ఇది ఓవరాల్గా చాలా బాగుంటుందని ఫస్ట్ గమనించుకోవాలి. రెండోది జూపిటర్ వీళ్ళకి ఏం చేస్తారంటే శుభములో వ్యయచ్చైవ పాణి విక్రయ దోషణం అంటారు. ఇది అంటే సంస్కృతంలో మీనింగ్ చెప్తాను, తర్వాత రియల్ లైఫ్లో ఎలాంటి కేసులు కూడా వస్తుంటే నేను చెప్తాను. స్థాన భ్రష్టం దారిద్ర్యం ద్వాదశకే గురువు అంటారు. అంటే గురువు గనక 12వ స్థానంలో ఉంటే ఏం జరుగుతుందంటే శుభమూల వ్యయం. అంటే ఒక శుభకార్యాలు చేయటం వల్ల విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. అంటే పెళ్లి చేయాలి, పెళ్లి ఖర్చు 40 lakhs 50 lakhs అనుకుంటారు. వీళ్ళు ఓవర్ చేసి 50 lakhs 60 lakhs చేసేసుకుంటారు. ఏదైనా ఇల్లు కట్టుకో ఫస్ట్ ఒక ఫ్లోర్ ఏదో ప్లాన్ చేసుకుంటారు, ఆ ఊపులో వీళ్ళు 2 floors వెళ్ళి ఆపేస్తారు. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే అప్పులు చేసేస్తారు. అప్పులు చేసి పాణి విక్రయ దోషణం బాగా యూజ్ అయ్యే ఐటములు కానివ్వండి, పూర్వకాలంలో గుడ్లు కానివ్వండి, అలాంటివి ఏమన్నా అమ్ముకుంటారంటే వాళ్ళకి పాడిచ్చే గేదె ఏమన్నా ఉంటే దాన్ని అమ్మేసుకుంటారని దాని మీనింగ్ అండి. బట్ ఇప్పుడున్న కాలమాన ప్రకారం వాళ్ళకి నాకు రియల్ టైంలో కేసు ఏంటంటే ఇలానే ఇంకొక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఏదో కట్టేసాను, ట్రై చేశారు. పెద్ద కొత్త కాంప్లెక్స్, ఈ పాత కాంప్లెక్స్ లో ఫస్ట్ 2 floors అమ్మేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ అప్పులు అక్కడ కావాలి కాబట్టి. అలా బాగా ఉపయోగపడే కొన్ని వస్తువులను అమ్మేసుకొని తద్వారా దూషించబడతారని చెప్తూ ఉంటారు. సో తర్వాత దారిద్ర్యం అంటే టయానికి డబ్బు అందదు, ఎందుకంటే ఎక్కువ ఖర్చు పెట్టడంతో ఇవన్నీ అమ్ముకోవటంతో ఆ తర్వాత విపరీతంగా ఖర్చులు పడే అవకాశం ఉంటుంది, ఇబ్బంది పడుతుంటారు ఫైనాన్స్ కి అనేది చెప్తూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే మంచి మంచి పెద్ద పెద్ద పనులు అయితే చేస్తారు, దానికి కావాల్సిన ధనం కోసం వేరే వాటిని అమ్ముతూ ఉంటారు, ఇంకా అవి కూడా సరిపోక ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అనేది మాత్రం ఒకటి చెప్తూ ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, గురువు వీళ్ళకి ఓవర్ అంబిషన్ ఇస్తారు. ఒక జాబ్ బాగుంది అంటే ఇంకా సైడ్ జాబ్ ఏమైనా ఉంది ఇంకా ముందే చూసుకుందాం అన్నట్లు ఉంటారు. ఒక బ్రాంచ్ బాగానే ఉంది కదా ఇంకా 4 బ్రాంచ్లు పెట్టాలని ఆలోచనలు వచ్చేస్తాయి అన్నట్టు, ఓవర్ నైట్ లో ఆలోచనలు ప్లాన్లు చేస్తూ ఉంటారు అనమాట. బట్ ఇలా ఓవర్ అంబిషన్స్ తో ఎక్కువగా చేయొద్దు, బీ ఇన్ ద వెరీ ప్రాక్టికల్ గా చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది. ఇది ఒక్కడు మాత్రమే వీళ్ళకి శ్రీరామ రక్ష. ఓవర్ అంబిషన్స్ ఉండకుండా గ్రౌండ్ రియాలిటీలతో ఉంటే బాగుంటుంది. గురువు వీళ్ళకి మారుతూ ఉన్నాడండి. ఎప్పుడు మారుతున్నారు? పుష్కరాలప్పుడు మారుతున్నారు. యమునా నది పుష్కరాలు వచ్చినప్పుడు జూన్ 2వ తారీఖు మారుతూ ఉన్నారు. మారటంతో ఇప్పుడు వీళ్ళకి ఉద్యోగంలో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అది కూడా వీళ్ళే వదిలిపెట్టే విధంగా ఉండే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆ టైంలో పిల్లలైతే కానీ వాళ్ళకి చాలా బెస్ట్ టైం అనుకోవాలి. మ్యారేజ్ అవుతుంది, టెంపుల్స్ అన్ని విజిట్ చేస్తూ ఉంటారు. ఈ టైంలో ఒకటి మనకు రామాయణంలో ఒక ఇది కూడా చెప్తుంటారు, ఒక ఇన్సిడెంట్స్ కూడా మనకు చెప్తూ ఉంటారు. రాముడు శ్రీరామచంద్రమూర్తికి ఆయన జన్మ రాశిలో గురువు సంచారం చేస్తున్నప్పుడు అడవులకు వెళ్ళిపోయారని చెప్తూ ఉంటారు. సో ఇదే టైంలో సీతాదేవి కూడాను రాముడితో ఆల్రెడీ వనవాసంలో ఉన్నప్పుడు ఆమె జన్మ రాశిలోకి గురువు వెళ్తున్నప్పుడు రావణాసుడు తీసుకుని వెళ్ళిపోయారని చెప్తూ ఉంటారు. అందుకని చెప్పేసి వీళ్ళు ఆల్రెడీ ఒక పదవిలోనో ఒక పోస్ట్లోనో ఉన్నప్పుడు వీళ్ళకి ఫోర్స్ఫుల్గా ట్రాన్స్ఫర్ అవ్వటము, ఇష్టం లేనా వేరే చోటుకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే లే ఆఫ్
మాస్ లే ఆఫ్ అయిపోతుంది అంటే మళ్ళీ జాబ్ వస్తుంది, అదేం లేదు. ఇలా ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది గమనించుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఏదున్నా కానివ్వండి సేఫ్ మైగ్రేన్. ఇప్పుడు రాములు అడవులకు వెళ్ళింది దేని గురించి, ఆ తర్వాత ఏం జరిగిందో మనకు ఐడియా తెలుసు కదా. ఏదో ఒక ఈవెంట్ మనకు జరిగితే కొంత ఆ టైంలో మనం ఇమ్మీడియట్గా ప్యానిక్ కాకుండా టైం తీసుకొని పేషెన్సీగా ఉండడం చాలా అవసరం. తర్వాత వీళ్ళకి రాహు 8th హౌస్లో ఉన్నారండి. రాహు 8th హౌస్లో ఉంటే మానసికంగా టెన్షన్ పడుతుంటారు ఊరికనే ఏమి కాకుండానే. సో వెరీ రీసెంట్ కూడా ఒక హారోస్కోప్ హ్యాండిల్ చేయడం, ఎందుకంటే కేతు వీళ్ళకి దాదాపు 1 year నుంచి 8th హౌస్లోనే ఉన్నారు. అష్టమ గురువు, అష్టమ శ్రీలకి అష్టమ రాహు అంటుంటారు. బట్ అష్టమలో రాహు అంత ఇబ్బంది పెట్టండి. చాలా మందికి జ్యోతిష జ్ఞానం నేర్చుకోవటం, మ్యాథమెటిక్స్ సాల్వ్ చేయటం, పిహెచ్డీలు చేసే వాళ్ళకి పిహెచ్డీలు రావటం, పీజీలు చేసే వాళ్ళకి పీజీలు చేయటం. ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్, అకస్మాత్తుగా పూర్వీకుల నుంచి ఆస్తులు కూడా వస్తాయి వీళ్ళకి. ఇది చాలా మంది మిస్గా చెప్తూ ఉంటారు. ఏదో జరుగుతుంది ఎక్కడో యాన్సిస్టర్ ప్రాపర్టీ అంతా ఎప్పుడో లిటిగేషన్ పడిన 20 సంవత్సరాల ప్రాపర్టీ ఈ టైంలో వాళ్ళకి సాల్వ్ అయింది. 20 years బ్యాక్. 20 years బ్యాక్ వాళ్ళు ఎంగేజ్ లో ఉన్నప్పుడు సిబ్లింగ్స్ అంతా కొట్టుకొని కోర్టులో కేసు వేసుకున్నారు. ఎటువంటి అటు వెళ్ళిపోయారు. ఆ కేసు ఎప్పుడు తేలదు. 20 years అయిపోయింది. మళ్ళీ వీళ్ళ పిల్లలు పుట్టారు. వీళ్ళు పెద్దగా వీళ్ళ పెళ్లిళ్ళు వచ్చినాయి. 20 years కదండి, 25 years. మొత్తానికి ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా ఎక్కడో కలుసుకున్నారు. మనం పిచ్చోళ్ళం. వాళ్ళ అదృష్టం ఏమంటే భూములు వెళ్ళి తగవిరిగినాయి 20 years. చూడండి, పెద్దవాళ్ళ యొక్క కృప ఉంటే అలానే ఉంటదండి. వాళ్ళ కోర్టు కేసు వాళ్ళకి మంచి జరిగింది. ఈ కరెక్ట్గా ఇదే టైంలో ఆ రాహు వచ్చేటప్పుడు లిటిగేషన్ మ్యాటర్స్ బాగా సాల్వ్ చేస్తాడు. ఈ టైంలో ఆ మ్యాటర్స్ అంతా సెటిల్ అయిపోయేసి హ్యూజ్ అమౌంట్ వచ్చిందండి. 4 siblings వాళ్ళు, ఒక్కొక్కరు 5-5 లక్షలు. ఇంకా అర్థం చేసుకోండి. ఇన్ కేసు మన హైదరాబాద్ సిటీలో అయితే ఎంత పెరిగి ఉంటుందో, 20 years క్రితం భూమి ఎంత, ఇప్పుడు భూమి ఎంత, ఎన్ని రెట్లు పెరిగి ఉంటుంది. అలా కోర్టు కేసులు సాల్వ్ అయిన వాళ్ళు 2-3 ఇన్సిడెంట్లు నేను చూసాను ఈ టైంలో. ఈ రాశి వాళ్ళకి వీళ్ళకి ఇంకా రాహు ఇంకొక 1 year ఇంకా వాళ్ళకి జనవరి వరకు ఉంటారు కాబట్టి ఇలాంటి జరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి బీ ఇన్ ద ఓపెన్ అండి. ఏది వచ్చినా కానీ ప్యానిక్ కాకుండా చక్కగా ఉంటే స్మూత్ గా వెళ్ళిపోతుంది ఈ సంవత్సరం అంతా వీళ్ళకి. సో ఆల్మోస్ట్ గ్రహాల ప్రకారంగా బానే ఉంది. నక్షత్రాల ప్రకారం కర్కాటక రాశి వారికి ఎంత వరకు సపోర్ట్ ఇస్తున్నాయండి? వీళ్ళకి పునర్వసు వాళ్ళకి రాజ్యము, ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది. ఇన్ కేసు జాబ్ ఏదైనా ప్రాబ్లం అయినా కానీ డోంట్ గెట్ టెన్షన్. రాత్రి ఒక కాల్ చేశానండి అండి, 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఒకటే జాబ్. యుఎస్ లో అంతకాలం చేయరు ఎవరు, ఎన్ఆర్ఐ అనమాట. ఇప్పుడు నోటీస్ వచ్చిందండి, జూన్ లో మార్చుకోమంటున్నారండి. ఏంటంటే అంటే ఆల్మోస్ట్ ఆ జాబ్ పోతాం, ఆమె కెరీర్ అయిపోయింది, లైఫ్ అయిపోయింది అన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోయారండి. జాతకం చూసి అదేం లేదమ్మా, మీరు ఇంకా 20 years ఉంటారు, రిటైర్మెంట్ కి ఇప్పుడే ప్లాన్ ఏం చేసుకోకండి, ఇది పోతే దీని తాతం ఒకటి వస్తుంది ఇలా అని చెప్పి నవ్వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు అంతకాలం వర్క్ చేయంగానే ఆ మూడ్లోకి వెళ్ళిపోతారు. అందుకని చిన్న ఏదైనా జరిగినా కానీ, ఎందుకంటే వీళ్ళకి గురువు సొంత ఉచ్చ స్థానంలో ఉండి ఇబ్బంది పెట్టరు. ఆ షేడ్స్ ఆ స్మెల్ వస్తుంది కానీ అందుకని పర్మనెంట్ గా పోవటం, లైఫ్ కెరీర్ ఎండ్ అయిపోవటం లాంటివి ఏముండదు. చక్కగా అది పోతే ఇంకొకటి వచ్చేస్తుంది, బెటర్ బాస్, బెటర్ ఎన్విరాన్మెంట్ ఉంటారు. అందుకని రాజ్యం తర్వాత వీళ్ళకి ధన నష్టము, భయము ఎక్కువగా ఉంటుంది. ధనం పోతుంది, భయపడిపోతూ ఉంటారు, ఒక్కొక్కరు టెన్షన్ ఎక్కువ పడిపోతూ ఉంటారు. తర్వాత పుష్యమి నక్షత్రం వాళ్ళకి రాజ సమాన సౌఖ్యం. మనం ఇందాక చెప్పుకున్నాం, గురుడు ఉచ్చ స్థానంలో ఉండబట్టి వీళ్ళకి రాజ సమాన సౌఖ్యం ఉంటుంది. మంచి సౌఖ్యం ఇస్తాడు, ప్రమోషన్ ఇస్తారు. తర్వాత ఫారిన్, ఎన్ఆర్ఐలు ఇలాంటి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. పట్టాభిషేకం చూడండి, గురువు వల్ల కానీ పట్టాభిషేకం కూడా వస్తుందండి. అయితే వీళ్ళకి మార్చి వరకు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం. అఫ్కోర్స్ మార్చి మనం ఆల్మోస్ట్ వచ్చేసాం కాబట్టి అండి, ఎండలో ఉంటాం, పెద్ద ఎక్కువ పరచుకునే అవసరం లేదని మనం చెప్పుకోవచ్చు. మనీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి రాజ సమాన సౌఖ్యము, రాజ్యము, పట్టాభిషేకము, ధన వృద్ధి, వీళ్ళకి అన్ని పాజిటివ్ వర్డ్సే ఉన్నాయి. ఒక్క ధనం మాత్రం ఆగస్టు వరకు కొంచెం కేర్ఫుల్గా ఉంటే మిగతా అంతా చాలా బాగుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి యూజువల్గా గురువు ఇందులో ఉండటం మంచిదండి. ఈ కర్కాటక రాశిలో గురువు ఉండటంతో ఉచ్చ స్థానంలో ఉంటారు కాబట్టి జాతకులు కూడా చాలా బాగుంటారు. సో మరి మీరు ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుందండి కర్కాటక రాశి వారు? వీళ్ళకి అన్ని గ్రహాల గురించి, నవగ్రహాల గురించి ఎక్కువగా ఒక హోమం చేయించుకుంటే బాగుంటుందండి. అన్ని గ్రహాలకి నవగ్రహ శాంతి హోమం కనుక చేయించగలిగితే ఇన్ కేసు సంపూర్ణ శాంతి అని ఉంటుంది. అన్ని గ్రహాలకి జపాలు, దానాలు, హోమ ఇవన్నీ చేసేసుకొని తర్వాత వీటితో పాటు ఒక్కసారి చండీ హోమం చేయించుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. చండీ హోమం ఎక్కడైనా సరే మనకు సామూహికంగా టెంపుల్స్ లో చేయించుకున్నా, ఇంట్లో చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇంకా వీళ్ళకి కార్యజయం రావటానికి ఒక్కసారి మన్యు పాశుపత అభిషేకం అని ఉంటుందండి. ఖర్జూర ఫలాలతో మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే శత్రు బాధ పోతుంది, కార్యజయం వస్తుంది, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. వీటన్నిటికంటే ముందు కూడా యక్ష రాక్షస పీడనం అంటారు. అంటే 8th house లో
రాహు ఉండటంతో కొన్నిసార్లు టూ మచ్ ప్యానిక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి చేసుకుంటూ ఉంటే చాలా చక్కగా బాగుంటుందండి. ఇవి కాకుండా వాళ్ళ ఏజ్ కనుక 35-45 ఏజ్ ఉండి లైఫ్లో ఎక్కడైనా గ్రోత్ ఆగిపోయాము, ఇంప్రూవ్మెంట్ లేదు అనుకుంటే, నేను ఎనివే రీసెర్చ్ గ్రూప్ లాగా పెట్టుకుని వర్క్ చేస్తున్నాను కాబట్టి ఎందుకు అనేది చూసుకొని వాళ్ళకి ఏమైనా శాపాలు ఉన్నాయా లేదా బ్లాకేజెస్, గ్రహశాంతులు ఏమైనా గ్రహ దోషాలు ఉన్నాయో తెలుసుకొని వాటికి సంబంధించిన పూజలు పరిహారాలు చేసుకుంటే ఒక బెస్ట్ టైం. అంటే ఇది ప్రోగ్రెసివ్ లో ఉన్నారండి వాళ్ళు. ఇయర్ టు ఇయర్ చూసుకుంటే చాలా డెవలప్మెంట్ లో ఉన్నారనమాట. బట్ ఎనీవే ఛాలెంజెస్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి, బట్ వీళ్ళకి చాలా మినిమల్ గా ఉన్నాయి ఆ ఛాలెంజెస్. సో ఈ వచ్చే సంవత్సరం వీళ్ళకి అష్టైశ్వర్యాలతోటి చక్కగా బాగుండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. సో క్లుప్తంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ మనం చెప్పుకుంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, యూనివర్సల్ పీస్ అంతా ఒక బాధలు వాటిలోంచి కయోటిక్ పరిస్థితుల నుంచి ఒక స్మూత్ ల్యాండింగ్ అనేది లాస్ట్ ఇయర్ జరిగిందండి. మరి ఈ సంవత్సరం ఏం జరుగుతుంటే శ్రీ పరాభావ నామ సంవత్సరంలో 3 రకాలు జరుగుతూ ఉంటాయంట. పరాభావ నామ సంవత్సరే కాల స్వరూపం అంటారు. అంటే మనకున్న టైం, డే టైమా నైట్ టైమా, మనకు సీజనల్స్ ఋతువులు ఉంటాయి అన్నమాట. వర్షాకాలం, ఎండాకాలం, వానాకాలం. అంటే ఆ కాలం యొక్క స్వరూపాన్ని బట్టి మనం నడవక మనం మార్చుకోవాలి అనమాట. ఇప్పుడు ఎండాకాలం ఉన్నట్టు చలికాలంలో ఉన్నట్టు వర్షాకాలంలో ఉండలేం కదండి. మన లైఫ్ స్టైల్ మారుతూ ఉంటుంది. మరి శ్రీ పరాభావనామ సంవత్సరం ఎలా ఉంటే బాగుంటుంది, ఆ యొక్క కాల స్వరూపం ఎలా ఉంటుంది అని మనం తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. టోటల్ ఇయర్ కి ఇది మనకు ఒక థీమ్ ని సెట్ చేస్తుంది అనమాట. ఆ జీన్స్ అంటారు చూసారా, ఆ సీడ్ మనకు తెలుస్తుంది అనమాట. ఏ చెట్టు మామిడి చెట్టు లేకుండా దానిమ్మ చెట్టు ఎలా తెలుస్తుందో ఆ ఫ్లేవర్ మనకు ముందుగానే ఈ యొక్క టైటిల్ లోనే తెలిసిపోతుంది. శ్రీ పరాభావనం సంవత్సర. 3 రకాల అర్థం ఏంటో. పరాభవం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కు దూరంగా ఉండాలి, అవే ఫ్రమ్ ది ఫియర్, అవే ఫ్రమ్ ది అవమానం. అంటే అవమానానికి అపజయానికి దూరంగా ఉండాలి అని దాని మీనింగ్ అండి. సో ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే 3 రకాల లక్షణాలు ఈ యొక్క సంవత్సరంలో మనకి నారద మహర్షి నారద సంహిత అనే గ్రంథంలో వివరించారు. నారద మహర్షి ఎందుకు చెప్పాడంటే ఆయన యొక్క సంతానం 60 మంది యుద్ధంలో చనిపోవటంతో విష్ణుమూర్తిని ప్రార్థిస్తే వాళ్ళు ఈ కాలగమనంలో ఉండి ప్రతి సంవత్సరాన్ని వాళ్ళ యొక్క స్వరూపాన్ని ప్రభావితం చేస్తూ ఉంటారని ఒక వరం ఇస్తారు. అందుకని నారద మహర్షి అందులో నారద సంహిత అనే బుక్ లో రాస్తూ ఉంటారనమాట. ఇందులో శ్రీ పరాభావనామ అనే ఒక కుమారుడి యొక్క అధ్యక్షుడైన ఆయన ఏం చేస్తుంటాడంటే ఈ సంవత్సరం అంతా 3 పనులు చేస్తుంటాడు. నృపాణం మానభంగ కృత్ అంటే రాజులకు అవమానాన్ని తీసుకొస్తాడంట. రెండోది దండనీతి వివృద్ధి అంటే పనిష్మెంట్స్, తీవ్రంగా సీరియస్ గా పనిష్మెంట్స్ ఉంటాయంట. మూడోది జనక్షోభ అని చెప్తాడు. అయితే ఒక యాస్ట్రిక్ కండిషన్స్ అప్లై. ఆ కండిషన్స్ ఏంటంటే ఎవరైతే ధర్మబద్ధంగా ధర్మాన్ని కాపాడుతూ ఉంటారో వాళ్ళకి ఏమీ కాదు, ఎవరైతే అధర్మంగా ఉంటారో వాళ్ళకి మన టైం సెన్స్ ఇస్తుంది, మీరు రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నారు, కాలం పరీక్షిస్తుంది, దానికి అనుగుణంగా పనిష్మెంట్లు కూడా మనం రెడీగా ఉండాలి. కరెక్ట్. అంటే మనం ఎప్పుడైతే రాంగ్ ట్రాక్ లో ఉన్నామో రిజల్ట్ కూడా రాంగే వస్తుంది. అందుకని దేవతలు మనం ఎప్పుడు సన్మార్గంలో ఉండి చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అంటారు. మనం ఒకసారి రాంగ్ ట్రాక్ లో వెళ్ళిపోతే మరి ఎవరు సరి చేస్తారు, ఎవరో ఒకళ్ళు సరి చేయాలి కదా. ఆ సరి చేస్తే శ్రీ పరాభావనామ సంవత్సరం. నాన్న నీకున్న ఈ భ్రమలన్నీ తొలగించేసి నువ్వు రాంగ్ ట్రాక్ లో ఉన్నావు, దానికి కావాల్సిన మొత్తం అంతా డీలేయర్ చేసేసి చక్కగా మళ్ళీ సన్మార్గంలో పెడతారు. ఎప్పుడైతే మనకి సరైన నాలెడ్జ్ ఉంటుందో, సరైన డెసిషన్ తీసుకుంటామో సరైన రిజల్ట్ వస్తుంది. సరైన జ్ఞానం మనకు లేకపోతే రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయి అధర్మబద్ధంగా చేస్తే అగైన్ పనిష్మెంట్ వస్తుంది. అందుకని సన్మార్గంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఏమీ కాదు. ఇంకా ఈ కాలపురుషుడు వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. ఎవరైతే హంగు, ఆర్భాటం, డాంబికం, పైక ఒకటి ఉండేసి లోన్ ఇంకొక విధంగా ఉంటారు వాళ్ళకి మొత్తం వెళ్ళిపోయేసి అవమానాలు జరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. సో సంక్షిప్తంగా పరాభావనామ సంవత్సరం మనకి ఇవ్వబోతుంది ఈ 3 రకాల రిజల్ట్. అయితే మనం రాసుల వారిగా నక్షత్రాల వారిగా చూసుకుంటాం కాబట్టి ద్వాదశ రాసుల వారికి అండ్ నక్షత్రాల వారికి ఎలా ఉంటుంది, ఒకవేళ అటు ఇటుగా ఉంటే ఎలాంటి రెమెడీస్ పాటిస్తే వాళ్ళు సునాయాసంగా ప్రయాణం కొనసాగించవచ్చు అన్నది. మరి ఇక సురేష్ బాబు గారు మిథున రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామా అండి. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి ముఖ్యంగా మిథున రాశి వారికి బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఎలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. వాళ్ళకి కొన్నిసార్లు నచ్చిన వెంటనే వచ్చిన, కొన్నిసార్లు కొంచెం నిదానంగా వచ్చిన, నచ్చిన వాళ్ళు పక్కన ఉన్న, కొన్నిసార్లు లేకపోయినా కానీ ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. అంతేకాకుండా స్వర్ణలక్ష్మి అమ్మవారికి రాజ్యం దేహి. ఓకే, అమ్మవారికి ఒక అధికారాన్ని, ఒక పవర్, ఒక స్టేటస్, ఒక రిప్యుటేషన్, గౌరవం, మర్యాద, వాళ్ళకు ఒక వాక్కు, ఒక పలుకుబడి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ
విపరీతమైన ధనాన్ని ఇవ్వాలని చెప్పేసి ఈ రాశి వాళ్ళు ధనం లేదు అని ఎప్పుడు వాళ్ళ మనసులో కూడా ఉండకూడదు. ఇంట్లో కానీ, ఆఫీసుల్లో కానీ, షాపింగ్కి వెళ్ళినా కానీ పేమెంట్లు చేసేటప్పుడు ధనం ఉందా అని ఆలోచించుకోకూడదు. అలాంటి ఒక చక్కగా ధనం ఇవ్వాలి. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళకి సర్వకామాంచ సిద్ధి, ఎలాంటి కోరికలు ఉన్నా కానీ చక్కగా ఈ పరాభావనామ సంవత్సరంలో అమ్మవారు చక్కగా అవన్నీ మంచి కృపతో కరుణతోటి అవన్నీ ఇచ్చేయాలని చెప్పేసి మనం కోరుకుందామండి. తర్వాత వీళ్ళకి నక్షత్రం గురించి చూసుకుంటే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2 పాదాలు అంతా మిథున రాశిలో ఉంటారు. ఇందులో పేరు బలం కనుక చూసుకుంటే కాకి, కు, ఖం, జ్ఞ, కో, హ అన్న లెటర్స్ అంతా కూడా మిథున రాశిలో ఉంటారు. వీళ్ళకి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానం చూసుకుంటే ఇలాంటి సిస్టమ్, ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ మనకి తెలుగు న్యూ ఇయర్ లోని ఇలా న్యూమరిక్స్ లో పెట్టే అవకాశం ఉంటుందండి. ఏదైతే ఇప్పుడు మన సంవత్సర ఫలితాలు ఫాలో అవుతున్నాం, ఈ సిస్టమ్ జ్యోతిష శాస్త్రంలో అత్యంత ఓల్డెస్ట్ సిస్టమ్ అండి. చాలా బ్యూటిఫుల్ బట్ చాలా టఫ్ సిస్టమ్ ఇది. క్యాలిక్యులేషన్స్ అనేది, అంత క్యాలిక్యులేషన్స్ అవి హోల్ ఇయర్ అంతా ముందుగా ప్రిసైజ్ గా చెప్పడం అనేది గ్రేట్. వాళ్ళ మన మహర్షులు ఇచ్చిన ఒక గొప్ప మనకి అసెట్ అది. వీళ్ళకి ఆదాయము 8, వ్యయం 11 ఉంది. అంటే కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. అలానే రాజ్యపూజ్యం 1 ఉంది, అవమానం 7 ఉంది. అమ్మో, 1, 7 ఉంది. వీళ్ళ చుట్టూ అవమానించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అనేది ఒకటి మాత్రం స్పష్టంగా ఉంది. డీటెయిల్స్ చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటనేది. ఫస్ట్ వీళ్ళకి శని ఏం చేస్తున్నారు. శని వీళ్ళకి 10వ స్థానంలో ఉండటం జరిగిందండి. 10వ స్థానంలో శని ఉంటే వర్క్ విషయంలో చాలా ఎక్కువగా బాధ్యతలు ఉంటాయి వీళ్ళకి. హెవీ లోడెడ్ గన్ అంటారు చూడండి, చాలా ఫుల్ ప్యాక్ అయి ఉంటారు వర్క్ విషయంలో. ఈ టైంలో శని వీళ్ళ నుంచి చాలా డిసిప్లిన్ని, హార్డ్ వర్క్ని, కన్సిస్టెన్సీ, నిలకడగా పనిచేసే తత్వాన్ని, తర్వాత ఫైనల్గా రిజల్ట్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఎక్కడైనా కనుక వీళ్ళు ఈ ఫస్ట్ చెప్పుకున్న 4 కనుక మిస్ అయితే రిజల్ట్ రావటం మిస్ అవుతుంది. అందుకని కన్సిస్టెన్సీ, నిలకడగా ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, డిసిప్లిన్, మోస్ట్లీ టయానికి వెళ్ళటం, టయానికి అంటే మనసు అంతా వాళ్ళు అక్కడ పెట్టుకోవటం ఉండాలన్నమాట. వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి వీళ్ళ యొక్క రాశి ఫలాలు చూస్తే. చాలా యూనిక్ కూడా ఉంటుంది. నేను చెప్తాను. అంటే ఇప్పటి వరకు మనకేం తెలిసిందంటే వాళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఫస్ట్ వాళ్ళు డిసిప్లైన్, హార్డ్ వర్క్, నిలకడ, లాస్ట్ లో రిజల్ట్ కదా. ఇదే ఫార్ములా పెట్టుకోండి. ఇలా ఉంటేనే రిజల్ట్ ఆకుంటే రాదు. ముందు ఇంకొక వర్షన్ వస్తుంది. ఈ రెండింటి మధ్య కనుక కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకుంటే బెస్ట్. వీళ్ళకి ఆ బ్యాలెన్స్ కనుక మిస్ అయ్యారు శని అక్కడ ఊరుకోదు, మొత్తం ప్రాబ్లం అయిపోతుంది. అందుకని రెండోది ఏమంటే గురువు వీళ్ళకి 1 జూన్ వరకు ఏమని చెప్తారంటే అంత సరిగా సపోర్ట్ ఇవ్వదు. గురువు అంత మంచి వాళ్ళు కాదు. అంటే ఉద్యోగంలో కానీ తనకున్న పరిస్థితుల్లో కానీ చాలా కన్ఫ్యూజన్, ఒక టెన్షన్ తీసుకుని వస్తూ ఉంటారు. అయితే 9వ స్థానంలో రాహు ఉండటంతో ఏమవుతుందంటే వీళ్ళకి బయటికి పోయి ఈ పనులు చేద్దాం, ఆ పనులు చేద్దాం, ఎంజాయ్ చేద్దాం అన్నట్టు థాట్స్ ఉంటుంది. డైవర్షన్స్ ఎక్కువ ఉంటుంది. వెరీ కరెక్ట్ గా ఒక మాట వాడాలి, డైవర్షన్స్ ఎక్కువగా ఉంటుంది. మతి భ్రంశం, ఈ పని ఏం చేద్దాం, ఇటు వెళ్ళిపోదాం అన్న థాట్స్ ఉంటుంది. చూడండి, ఇదికి శనికి ఆపోజిట్. శని హార్డ్ వర్క్ చేయాలని పిలుస్తూ ఉంటాడు, ఒక పక్క డైవర్షన్స్ వస్తూ ఉంటుంది. ఇది గనక బ్యాలెన్స్ చేసుకుంటే సూపర్, లేదంటే ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ కేతు వీళ్ళకి బాగా సపోర్ట్ ఇచ్చి ధనాన్ని ఇస్తున్నారండి. సో ఒక పక్క రాహు ఏమో బయటకు వెళ్ళిపోయి ఎంజాయ్ చేద్దాం అంటాడు, కేతు నా దగ్గర డబ్బులు ఉన్నాయి పోదాం పా అంటుంటాడు. శని నువ్వు హార్డ్ వర్క్ చేయాలంటూ ఉంటాడు. గురువు మాత్రం నుంచొని కరెక్ట్ గా చూస్తూ ఉన్నాడు, అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు. ధర్మబద్ధంగా ఉంటే గురువు ఎప్పుడు ధర్మాన్ని ఇస్తుంటాడు, అధర్మబద్ధంగా ఉంటే టోటల్ గా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఈ ఒక్క ఫ్రేమ్ వర్క్ వీళ్ళు అర్థం కనుక చేసుకుంటే అంటే రియల్ టైంలో ఎలా ఉంటుంది. ఇప్పుడు మన మహర్షులు ఇచ్చిన జ్ఞానం ఎటు చెప్పుకుంటాం, బట్ రియల్ టైంలో వచ్చే కేసులు కూడా చూడాలి కదా. వీళ్ళకి మనది 3 years నుంచి 3 years నుంచి చేస్తున్నాం కాబట్టి ఎన్నో కాల్స్, ఇది అయిపోయిన తర్వాత ఎప్పుడు ఎవరికి తర్వాత కాల్స్ వస్తుంటాయి కదండి. హోల్ ఇయర్ అంతా చెక్ చేస్తూ రీసెర్చ్ చేసి ఏం జరుగుతుంది, వాళ్ళకి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తున్నాడు, ఒక ఆలోచన, ఒక దాంతో ఇలా ఒక ఫ్రేమ్ వర్క్ అనేది ప్రాక్టికల్ గా వాళ్ళకి ఒక అడ్వైజ్ లాగా చేయడం జరిగింది. ఇప్పుడు శని ఉండటం ఏమవుతుందంటే కృషి సర్వయాది విఘ్నం చ, అంటే ఏదైనా కనుక హార్డ్ వర్క్ చేస్తే ఆటంకాలు సృష్టిస్తూ ఉంటాడు శని అని చెప్తూ ఉంటారు. రెండోది పాపం ఉద్యోగం విఘ్నకం, చెడు ఉద్దేశం కనుక ఏదైనా కనుక పని చేస్తే ఆటంకాలు వచ్చి అక్కడితో ఆగిపోతుంది. చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. శని మనం ఎప్పుడైతే ఇందాక చెప్పిన ఫస్ట్ లో చెప్పిన ఫార్ములా ప్రకారం వెళ్తూ ఉంటే ఏమీ చేయడండి. ఇన్ కేస్ అది కనుక బ్రేక్ అయితే ఆ ఛానల్ కన్సిస్టెన్సీ లేకపోయినా, డిసిప్లిన్ లేకపోయినా, ఆర్క్ లేకపోయినా ఏమవుతుందంటే
ఆయన ఉద్యోగంలో నిజ స్వరూపం చూపిస్తారు. చూపించేస్తారు. ఇది మాత్రం కేర్ఫుల్ గా ఉండాలి. ఖర్చులు విపరీతంగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఇది జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి గురువు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి. ఏ విషయంలో పిల్లల విషయంలో బాగుంటుంది, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది, తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. ఇది ఒక పక్క మంచి చేస్తూనే ఇంకో పక్క ఇది కూడా ఓన్లీ ఫస్ట్ 3 months జూన్ వరకు. ఆ తర్వాత జూన్ తర్వాత మళ్ళీ గురువు వీళ్ళకి బాగా యోగ్యతను ఇస్తున్నారు అనమాట. ఈ ఫస్ట్ 3 months వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏం చేస్తారంటే రాజకోపో యశోహాని ఉద్యోగం విరోధం బుద్ధి భ్రంశం. చూడండి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ చేసుకుంటా అంటే గురువు ఏం చేస్తున్నారు అంటే ఓవర్ అంబిషన్ క్రియేట్ చేసి మానసికంగా అన్రెస్ట్ ని క్రియేట్ చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. దీనికల్లా ఏంటి రాజకోపం అంటే బాస్ తో కోపం వస్తుందంట. రెండోది ఏం చెప్తారు యశోహాని కీర్తి ప్రతిష్టలకు భంగం కలుగుతుంది. తర్వాత ఉద్యోగం విరోధకం చేసే ప్రొఫెషన్ లో ఆటంకాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా చూడండి. ఇది రెండు కలిగిస్తున్నారు. ఒకటి శని, రెండోది వీళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. మూడోది బుద్ధి భ్రంశం. వీళ్ళు రైట్ ఏది రాంగ్ ఏదని తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఈ టైంలో డైవర్షన్స్ రాహు తీసుకొస్తాడు. రాంగ్ డెసిషన్ మేకింగ్ అన్నట్టు వెళ్ళిపోతారు. అంటే గురువు సరిగా సపోర్ట్ ఇవ్వకపోవడం తోటి ఏది మంచి ఏది రైట్ తెలుసుకోకపోతే రాహు వచ్చేసి పిలుస్తూ ఉంటాడు కమ్ లెట్స్ గో ఎంజాయ్ అన్నట్లు అటు వెళ్ళిపోతారు. ఇది మనకి మహా రామాయణంలో దీనికి మనకి ఏం చెప్తారంటే శ్రీరామచంద్రమూర్తికి ఆయన జన్మ రాశిలో గురువు సంచారం చేస్తున్నప్పుడు అడవులకు వెళ్ళిపోయారని చెప్తారు. చూడండి ఉద్యోగం రాజు కావాల్సిన వాళ్ళు వాళ్ళ ఫాదర్ కోపం వచ్చేసి అక్కడి నుంచి అది కాకుండా వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చేసింది కదా. ఇలాంటి పరిస్థితి జరుగుతూ అవకాశం ఉంటుంది అనే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే టోటల్ గా ఉద్యోగంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో రాముడు అడవులకు వెళ్ళిపోయిందంటే ఉద్యోగం కాకుండా ఆటంకం వచ్చే కదండి. రాజు కావాల్సిన కాకుండానే కదా. అందుకని అంటే అందరికి అలా జరిగిద్దని కాదండి, అలాంటి ఒక క్యారెక్టరిస్టిక్స్ అవకాశం ఉంటుంది కాబట్టి మనకు చెప్తూ ఉంటారు. అయితే ఈ పీరియడ్ వీళ్ళకి ఉండేది ఓన్లీ జూన్ వరకేనండి. జూన్ తర్వాత వీళ్ళకి కొత్త రకమైన వర్ష నీళ్ళు స్టార్ట్ అయిపోతుంది. వీళ్ళు ఏమంటే ఇక్కడ గురువు బాగా సపోర్ట్ ఇస్తారు. సపోర్ట్ ఇచ్చేసి అయితే ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో మాత్రం గురువు అలానే టెస్టింగ్ గా ఉన్నా కానీ బట్ చాలా విషయాలు గురువు వీళ్ళకి మంచి చేస్తూ ఉంటారు. ఏ విధంగా మనసు సౌఖ్యం, మనసు చాలా బాగుంటుంది. రెండోది యశో వృద్ధి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటుంది. సౌభాగ్యంగా ఉంటారు. ధర్మ వ్యయం గుర్తుపెట్టుకోండి. ధర్మ కార్యాల గురించి చక్కగా ధనం ఖర్చు పెడుతూ ఉంటారు. మనం ముందు చెప్పుకునే వీళ్ళకి ఖర్చు విపరీతంగా ఉంది గుర్తుపెట్టుకున్నాం కదండి. ఎందుకు ఖర్చు విపరీతంగా ఉంటుందంటే ఈ టైంలో ఇల్లు కట్టుకోవటం, తర్వాత ఫారిన్ వెళ్ళటం, సేవింగ్స్ చేసుకోవటం, ఇలా మంచి కార్యక్రమాల గురించి డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టేసి ఉండి తద్వారా వీళ్ళు అప్పులు చేస్తారు. ఇది మాత్రం కొంచెం గమనించుకుంటూ ఉండాలి. అయితే రాహు విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. వీళ్ళకి అనవసరమైన డైవర్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఏంటంటే వీళ్ళకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు సపోర్ట్ ఇవ్వకుండా ఎప్పుడు వీళ్ళకి కింద పోతామని చూసే ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటుంటారు. కాబట్టి వీటన్నిటికంటే కూడా ప్రయాణకాలే విఘ్నమాప్నోతి. ప్రయాణాలు కనుక ట్రావెల్ కనుక ఏదైనా కనుక చేస్తే అందులో ఆటంకాలు వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. బట్ బేసికల్గా రియల్ టైంలో ఏంటంటేనండి ఈ టైంలో మన రియల్ టైం కేసులు చూసుకుంటే ఈ టైంలో వీళ్ళు ఎక్కువగా స్పెక్యులేటివ్ బిజినెస్ చేయటం, ఆన్లైన్ ట్రేడింగ్ చేయటం, దూర ప్రాంతాలకు ట్రావెలింగ్కి వెళ్ళిపోవటము, వెకేషన్స్ ఎక్కువగా గడపటము, లేదంటే అన్వాంటెడ్ పరిచయాలు, డ్రింకింగ్ చేయటం, తర్వాత ఎడిక్షన్స్ కి ఎక్కువైపు అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా సమరీ కనుక చూసుకున్నారనుకోండి ఈ టైంలో రెండు పంచ్ లైన్ కనుక చూసుకుంటే ప్రొఫెషన్ లో చాలా హార్డ్ వర్క్ కావాలి. శని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, రాహు వీళ్ళని డైవర్ట్ చేస్తున్నారు, గురువు మధ్యలో నిదానంగా నుంచొని చూస్తున్నాడు. గురువు కనుక ఎవరిని సపోర్ట్ చేస్తే గురువు అటు వెళ్ళిపోతుంది. ఇలాంటి సందర్భంలో వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ చేతిలోనే ఉంది. ఇది తెలుసుకొని అందుకని రాశి ఫలాలు మనం పబ్లిక్ గా చెప్పుకోవాలి. ఇలా ఉంది కాబట్టి అన్వాంటెడ్ ఇవన్నీ టాక్సిన్ పీపుల్, టాక్సిక్ పరిచయాలు, కొత్తగా వచ్చిన వాళ్ళు, ఏంజలు, దేవదూతలు మొత్తం కనిపించే వాళ్ళందరూ ముందు పక్కన పెట్టాలి. పక్కన పెట్టేసుకోవాలి. చక్కగా హార్డ్ వర్క్ చేసుకుంటూ ఉంటే శని తర్వాత బాగా మంచి రిజల్ట్ ఇస్తారు. ఎందుకంటే 10వ స్థానంలో ఉన్న ఈ శని 11వ స్థానానికి వెళ్తాడు. ఇప్పుడు హార్డ్ వర్క్ శని ఆయనకు విపరీతంగా తర్వాత వీళ్ళకి లాభాన్ని ఇస్తుంటారు. అందుకని శని దే ఆర్ ఇన్ ద టెస్టింగ్ అనమాట. మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, డిసిప్లైన్, హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ, లాస్ట్ లో రిజల్ట్. ఈ 1 year తర్వాత గురువు శని మారటం తోటి మొత్తం కలిపి ప్యాక్ చేసి ప్రమోషన్ ఇచ్చేస్తారు. బట్ ఇప్పుడు డైవర్ట్ అయిపోతే అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి మిథున రాశి వారికి? నక్షత్రం ప్రకారం వీళ్ళకి మిక్స్డ్ గా ఉందండి. ఫస్ట్ మృగశిర నక్షత్రం రాజ్యము సంపద చూపిస్తుంది. మనకి అధికారం ఉండి సంపదలు అంటే ఇంకేం కావాలి చెప్పండి. అందులో మన పక్కన ఆహా ఓహో అనేవాళ్ళు సర్వజన పూజ్యం కూడా ఉంది వీళ్ళకి. ఎందుకంటే కేతు బాగా సపోర్ట్ ఇస్తున్నాడు, ధనాన్ని ఇస్తున్నారు. రాహుకి సపోర్ట్ కేతు ఇస్తున్నాడు. నువ్వు ఎంజాయ్ చేస్తుంటే పో, నీకెందుకు నేను ఉన్నానని చెప్తూ ఉంటాను. తర్వాత హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, దూర ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళు కూడా అవకాశంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి రాజ్యం బాగుంటుంది, సంపద బాగుంటుంది, పరవాసము, సర్వజన పూజ్యము. వీళ్ళకి భయము, రోగము, హెల్త్ కాంప్లికేషన్స్ రెండూ చూపిస్తుందండి. ఏదో ఒక విషయంతో ఇయర్ ఎండ్లో భయానికి గురే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ భయం కూడాను వీళ్ళకి దేని గురించి, వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల గురించి భయం పడే అవకాశం ఉంటుంది. ఓకే. సో మేబీ జాబులో విపరీతమైన ప్రెషర్ వచ్చేసి వీళ్ళ మీదకి వీళ్ళకి కాన్ఫిడెన్స్ పోయే అవకాశం ఉంటుంది. అదే. తర్వాత పునర్వసు నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభం ఉంది. తర్వాత వీళ్ళకి పరవాసం, ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది, ట్రాన్స్ఫర్స్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ వీళ్ళకి ధన నష్టము, భయము, మరణ తుల్యం కూడా చూపిస్తుందండి. ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. ఇక్కడ చాలా మంది భయపడొద్దండి. అనుకున్న పనులు సడన్ గా ఆగిపోయే వాటిని మరణ తుల్యం అంటారు. అంటే ప్రోగ్రెస్ కిల్లింగ్ అని మనం ఇంగ్లీష్ లో చెప్పుకోవచ్చు. అదే. మనం సాంస్క్రిట్ లో కొన్ని వర్డ్స్ ఉంటాయండి, అలాని సాంస్క్రిట్ డైల్యూట్ చేసి చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు మహానుభావులు ఇచ్చారు కాబట్టి ఆ మాట మనం చెప్పుకోవాలి. బట్ దాని మీనింగ్ రియల్ టైంలో వేరే, మనం వాడుక భాషలో వేరే, వాడుక భాషలో జనరల్ గా ప్రోగ్రెస్ ఉండదండి, గ్రోత్ ఉండదని మీరు తెలుసుకోవాలి. అంతే తప్ప వేరే ఏం ఉండదు. చూసారు కదండి, వీళ్ళకి సమరీ చెప్పుకుంటే ఎలా ఉందో, చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన విషయం ఎక్కువగా ఉంటుంది. టూ మచ్ ఎడిక్షన్స్, అది ఏమంటారు, ఎంజాయ్మెంట్స్ అవన్నీ కట్ చేసుకుంటే చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తే బాగుంటుందండి వీళ్ళకి. మరి ఇప్పుడు వీళ్ళు ఏం రెమెడీస్ పాటించాలి? రెమెడీస్ వీళ్ళకి ఫస్ట్ 3 months గురువుకి సంబంధించిన గురు సంపూర్ణ శాంతి పూజలు చేయించుకుంటే బాగుంటుంది. శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవడంతో పాటుగా మన్యు పాశుపతాభిషేకం చేయించుకోవాలండి. వీళ్ళు కార్యజయం వస్తుంది, ఎందుకంటే ప్రొఫెషనల్ ఎక్కువగా ప్రాబ్లం ఉంది కాబట్టి. దానితో పాటు వీళ్ళు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని రెగ్యులర్గా చదువుకుంటూ ఉంటే ప్రొఫెషన్లో వచ్చే మ్యాటర్స్ని, బాస్ నుంచి వచ్చే ప్రెషర్ని వీళ్ళు బాగా తట్టుకోగలుగుతారు. సో వీటితో పాటు వీళ్ళకి రాహు బాగా ఎక్కువ డైవర్షన్స్ ఇస్తున్నారు కాబట్టి చండీ హోమము, విజయవాడ కనకదుర్గమని లేదా శ్రీశైలం కూడా చండీ హోమం చేస్తారు. స్పర్శలింగ దర్శనం అని ఉంటుంది. ఆ స్పర్శలింగ దర్శనం కనుక చేసుకోగని వెంటనే చండీ హోమం కనుక చేయించుకోగలిగితే పర్ఫెక్ట్ రెమెడీ వాళ్ళకి. ఇది కాకుండా వీళ్ళు ఇంకా ఏమైనా కనుక ఇండివిజువల్గా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి జాతక చక్రం చూపించుకుంటే మనకి చూడొచ్చు అందులో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటనేది. ఇన్ కేసు వాళ్ళ ఏజ్ కనుక 35 to 45 ఉండి ఈ టైంలో జనరల్ గా గ్రోత్ బాగుంటుంది అందరికి, ఎందుకంటే ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే వెల్ ఎస్టాబ్లిష్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, పిల్లలు ఉంటారు, ఒక ఏమంటారు మంచి ఫుల్ పవర్ గా ఉండే టైం అనమాట. ఆ టైంలో వాళ్ళు గ్రోత్ గా ఉండాలంటే ఓకేనండి. లేదు ఎక్కడ మీద తగ్గిపోయాము, ప్రమోషన్ పోయింది, లేదంటే అనుకునే విధంగా లేదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్టాగ్నేటెడ్ అయ్యాము, గ్రోత్ ప్రాబ్లంగా ఉంది కనుక అనుకుంటే ఈ టైంలో ఒకసారి హారోస్కోప్ చూపించుకోవడం చాలా 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 ముఖ్యం. ఎందుకంటే జనరల్గా నేను ఈ మధ్య స్టడీ చేస్తున్నాను ఆ ఏజ్ గ్రూప్ తోటే, ప్రతి ఒక్కరికి. అందులో ఎన్ఆర్ఎస్ ఇంకా ఎక్కువ చేస్తున్నాను నేను. వాళ్ళు అంత కష్టపడి, ఎన్ఆర్ఐ ఉంది దేర్ బ్రెయినీ పీపుల్, ఒక బ్రెయిన్ ఉన్న వాళ్ళు అంత ఫారిన్ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు గ్యాప్ వస్తుంది, దీని గురించి రీసెర్చ్ చేస్తూ ఉన్న టైంలో 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒకటి శాపాలు అంటారు, అంటే లైనేజ్ నుంచి వచ్చేస్తుంటాయి, వీళ్ళకి ప్రాబ్లం ఏం తెలియదు, అది ఎక్కడి నుంచో ఉంటాయి వాళ్ళ యాన్సిస్టర్స్ నుంచి. రెండోది గ్రహాల యొక్క దోషాలు ఉంటాయి. ఈ టైంలో అవి కనుక చూసుకొని వాటికి సంబంధించి చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయండి. ఆ రెమెడీస్ కనుక చేసుకుంటే వీళ్ళు జీవితంలో 10 రెట్లు ముందుకెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందండి వీళ్ళకి. సో అలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటు రెమెడీస్ ని కూడా సూచించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. శుభం అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. కళ్ళు కూడా చూడలేదు.
చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.